మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డికి లేఖ రాశారు మాజీ మంత్రి హరీష్ రావు. సాగునీటిని అందించాలని లేఖలో డిమాండ్ చేశారు. సిద్దిపేట జిల్లాలోని అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక్ సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ నీళ్లు లేక అడుగంటిపోయే పరిస్థితికి చేరుకున్నాయని తెలిపారు. గత ఏడాది ఇదే ఆగస్టు నెలలో అనంతగిరి రిజర్వాయర్లో 3.32 టీఎంసీల నీళ్లు ఉంటే ప్రస్తుతం 0.75 టీఎంసీలు నీళ్లు ఉన్నాయని తెలిపారు. రంగనాయక్ సాగర్లో 2.38 టీఎంసీలుగా గాను ప్రస్తుతం 0.67 టీఎంసీలు, మల్లన్న సాగర్ 18 టీఎంసీలకు గాను 8.5 టీఎంసీలు, కొండపోచమ్మ సాగర్లో 10 టీఎంసీలకు 4.5 టీఎంసీలు మాత్రమే ఉన్నాయని తెలిపారు హరీష్. ఒకవైపు రిజర్వాయర్లో నీళ్లు లేక మరోవైపు వర్షాలు కురవక రైతులు తీవ్ర ఆందోళనలో ఉన్నారని పేర్కొన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. పంటలు వెయ్యాలా వద్దా అనే అయోమయంతో రైతులు ఆవేదన చెందుతున్నారని చెప్పారు. గతేడాది ఇదే సమయంతో పోలిస్తే జిల్లాల పంటల సాగు విస్తారంగా కూడా తగ్గిపోయిందని తెలిపారు. రాజకీయాలు పక్కన పెట్టి మిడ్మానేరు నుండి అన్నపూర్ణ రిజర్వాయర్, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్లకు నీటిని పంపింగ్ చేసేలా ఇరిగేషన్ అధికారులకు వెంటనే ఆదేశాలు జారీ చేయాలని కోరారు. కాలువల ద్వారా నీటిని విడుదల చేసి ఆయకట్టుకు నీళ్లందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.